అందరికీ వందనాలండి. దేవా గాస్పల్ నుంచి ఇంతకుముందు సి మేజర్ ఫ్యామిలీ, డి మేజర్ ఫ్యామిలీ చేసి పెట్టానండి. అయితే కొంతమంది కాల్ చేసి కూడా గిటార్ లెసన్స్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు. అలాగే ఓకే, నెక్స్ట్ మనం సి అయిపోయింది, డి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ మేజర్ గురించి వివరిస్తానండి. సింపుల్గానే చెబుతాను, చిన్న షార్ట్ వీడియోనే పెడదాం. ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. అవసరత కలిగిన వాళ్ళు చూసి వాళ్ళు ఆల్రెడీ వాటిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు, వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. ఎవరన్నా అవకాశం ఉన్నవాళ్ళు చూసి నేర్చుకోండి. ఎవరికన్నా మీ తరపున ఎవరైనా చర్చిలో నేర్చుకునే వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకి షేర్ చేయండి, స్టార్టింగ్లో ఉండేవారికి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇది ఈ మేజర్. జనరల్గా మనం ఫస్ట్ సి మేజర్ ఫ్యామిలీ చెప్పుకున్నాం. సి మేజర్ ఫ్యామిలీకి సి మేజర్, ఎఫ్ మేజర్, G7 ఒక ఫ్యామిలీ కార్డ్స్ అనుకుంటాం సి మేజర్వి. అలాగే తర్వాత డి చెప్పాను, డి మేజర్, జీ మేజర్, ఏ మేజర్ లేదా A7. ఇది డి మేజర్ ఫ్యామిలీ. అలాగే ఇది ఈ అనమాట, ఈ మేజర్ ఫ్యామిలీ. ఇది ఇప్పుడు మనం ఈ మేజర్లో ఏమొస్తాయి అంటే ఈ మేజర్, ఏ మేజర్, B7 ఇలా వస్తాయి. ఈ కార్డ్స్ ఎలా పట్టుకోవాలో మనం తెలుసుకుందాం. ఈ మేజర్ ఎట్లా పట్టుకోవాలంటే తెలుసు కదా మనకి, ఇండెక్స్ ఫస్ట్ ఫింగర్, మిడిల్ సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్ రింగ్. ఓకే, ఇప్పుడు మనం ఈ కార్డ్ ఎలా పట్టుకోవాలంటే ఫస్ట్ ఫ్రెట్లో థర్డ్ స్ట్రింగ్ ఫస్ట్ ఫింగర్తో క్లోజ్ చేయాలి. అలాగే సెకండ్ ఫ్రెట్లో ఫోర్త్ స్ట్రింగ్ రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయాలి. ఫిఫ్త్ స్ట్రింగ్ మిడిల్ ఫింగర్తో క్లోజ్ చేయాలి. అదిగో చూడండి, ఇది ఈ మేజర్. అలాగే దీనికి సెకండ్ కార్డ్ వచ్చి ఈ ఫ్యామిలీలో, ఈ మేజర్ ఫ్యామిలీలో ఏ మేజర్. ఏ మేజర్ ఎలా పట్టుకోవాలి? సెకండ్ ఫ్రెట్లో, మొత్తం సెకండ్ ఫ్రెట్లోనే ఉంటుంది ఈ బాక్స్లోనే. ఇండెక్స్ వచ్చి ఫోర్త్ స్ట్రింగ్ హోల్డ్ చేయాలి. మిడిల్ ఫింగర్ వచ్చి థర్డ్ స్ట్రింగ్ హోల్డ్ చేయాలి. సెకండ్ స్ట్రింగ్ వచ్చి రింగ్ ఫింగర్ హోల్డ్ చేయాలి. ఇక్కడ మనం ఇలా అనగానే చూడండి, ఈ స్ట్రింగ్స్ మొత్తం ప్లే అవుతాయి. ఫిఫ్త్, సిక్స్త్, ఫిఫ్త్ ఓపెన్, ఆల్రెడీ ఓపెన్ సస్టైన్ అవుతున్నాయి. అట్లాగే ఫస్ట్ స్ట్రింగ్ కూడా ఓపెన్ అనమాట. మనం ఫస్ట్ స్ట్రింగ్ని, సిక్స్త్ స్ట్రింగ్ని, ఫిఫ్త్ స్ట్రింగ్ని మనం హోల్డ్ చేయలేదు, అవి ఎంటీ ఓపెన్గా ఉండే. ఓకే, ఇది ఏ మేజర్. మళ్ళీ ఒకసారి చూడండి, సెకండ్ ఫ్రెట్లో ఫోర్త్ స్ట్రింగ్ ఫస్ట్ ఫింగర్, థర్డ్ స్ట్రింగ్ మిడిల్ ఫింగర్, సెకండ్ స్ట్రింగ్ రింగ్ ఫింగర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇండెక్స్, మిడిల్, రింగ్ ఇలా పడుతున్నాం. ఓకే, ఇది ఏ మేజర్ కదా. ఇంకొక కార్డు ఉంది కదా లాస్ట్గా, మొత్తం 3 కార్డ్స్ కదా ఈ మేజర్ ఫ్యామిలీకి. ఈ మేజర్, ఏ మేజర్, లాస్ట్ కార్డు వచ్చి B7. ఈ B7 ఎట్లా పట్టుకున్నాం చూడండి, ఫస్ట్ ఫ్రెట్లో ఫోర్త్ స్ట్రింగ్ ఫస్ట్ ఫింగర్తో క్లోజ్ చేసాం, ఇండెక్స్. సెకండ్ ఫ్రెట్లో ఫిఫ్త్ స్ట్రింగ్ మిడిల్ ఫింగర్. సెకండ్ ఫ్రెట్లోనే థర్డ్ స్ట్రింగ్ రింగ్ ఫింగర్. సెకండ్ ఫ్రెట్లోనే ఫస్ట్ స్ట్రింగ్ లిటిల్ ఫింగర్. చూడండి, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్. చూడండి, ఫస్ట్ ఫ్రెట్లో ఫోర్త్ స్ట్రింగ్ ఇండెక్స్. సెకండ్ ఫ్రెట్లో ఫిఫ్త్ స్ట్రింగ్ మిడిల్ ఫింగర్. సెకండ్ ఫ్రెట్లోనే థర్డ్ స్ట్రింగ్ రింగ్ ఫింగర్. సెకండ్ ఫ్రెట్లో లిటిల్ ఫింగర్తో ఫస్ట్ స్ట్రింగ్ క్లోజ్ చేసాం. ఇది B7. ఓకే, ఎఫ్ మేజర్, ఏ మేజర్, B7.
ఈ మేజర్కి ఏమో 1 అనేది ఈ ఓపెన్ ఈ స్ట్రింగ్ వాడుతున్నాం, ఈ కార్డ్ కాబట్టి ఈ స్ట్రింగ్, 6th స్ట్రింగ్ ఓపెన్ ఈ కదా, ఈ స్ట్రింగ్. ఓకే, తర్వాత ఏ మేజర్కి ఇక్కడ 5th స్ట్రింగ్ వచ్చి ఏ నోట్ అన్నమాట, ఓపెన్. లాస్ట్ కార్డు మనం B7 పెడుతున్నాం కాబట్టి ఈ B7లో చూడండి ఈ 5th స్ట్రింగ్ బి నోట్ ఇది. అయితే ఈ ఓపెన్ 6th స్ట్రింగ్ కదిలికూడదు, మనం దాన్ని టచ్ చేయకుండా ప్లే చేస్తే మంచిది అన్నమాట. ఎందుకంటే అది ఆ నోట్స్లో లేదు అది. ఓకే అండి, చూడండి ఈ వాల్స్ బీట్ 3/4 వాల్స్ బీట్లో 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలా ఒక్కొక్క కార్డ్కి 4 బీట్స్, 4 బార్స్, 1 బార్, 1 2 3 ఇది ఒక బార్, అట్లా 4 బార్స్ ఒక్కొక్క కార్డ్కి ఒకటి. చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ మాత్రం ప్లే చేయటం వస్తే ఇంకా మిగతాదంతా కొంచెం ఈజీగానే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి రిథము. ఫస్ట్ ఇది ఇట్లాగా కొంచెం నీట్గా చేయగలిగితే ఇదే ఈజీ అనమాట. ఇంకా కష్టమైంది మనం తీసుకొని దాన్ని ఇబ్బంది పడే కంటే ఈ బీట్ కొంచెం ఈజీ. ఈ బీటు ప్లే అవుతూ ఈ రైట్ హ్యాండ్ బ్రేక్ అవ్వకుండా, స్టాప్ అవ్వకుండా కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇవి చేంజ్ అవుతూ ఉండాలి. ఇది డ్రమ్మింగ్ అనమాట. ఒక డ్రమ్స్ ఎలా ప్లే చేస్తారో అలాగా ఆ రిథమ్ అలా వెళ్తూ ఉంటే ఇది మనం పాటకి అకాంప్లిమెంట్, ఒక బేస్ కార్డ్స్ ఇట్లా ట్రిపుల్ ఇట్లా ఉంటాయి కాబట్టి ఆ కార్డ్స్ ఫాలో అవటం అనమాట. గ్రహించాలి, నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నాకున్న దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో కొంచెం వివరంగా చెబుతున్నాను. చూసి ఎవరైనా ఉపయోగపడితే ఉపయోగించకండి. వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్.